గుమ్మడికాయల దొంగవలంటే భుజాలు దడుముకునుడంటే గిదే కావచ్చు. శుక్రవారం కొంపల్లికి పోయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు ఎవ్వరు బుగులు పడకుండ్రి, వచ్చేది మన సర్కారే, ఎవ్వడు దమ్కి ఇచ్చినా మిమ్మల్ని మేం కాపాడుకుంటాము, కేసులు పెట్టి జైల్లో పెట్టినా మేమే వచ్చి ఈడిపించుకొస్తాము అని చెప్పినుండే కదా. గా మాటలకు దిగ్గున లేచిండు పార్టీ లీడరు మైనంపల్లి హనుమంతన్న. ఇక చూడుండ్రి హనుమంతన్న హడావిడి మాటలు ఎట్లున్నాయో. అసలు ముచ్చట్లకు పోయే ముందు మొదలు కొంపల్లి కాడ కేటీఆర్ సార్ ఏమన్నాడో ఇన్నూరు పారి. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కొడతా ఉన్నా. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఇంటిరా ఎవల పేరు తీయకుండా భయపడొద్దు, ధైర్యం చెడొద్దు, మీకు మేమున్నాం అని ఓ పార్టీ పెద్దగా కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు రామన్న. పాల్సిందే ఈ మాటలిన్న పార్టీ లీడర్ మైనంపల్లి హనుమంతన్న ఎట్లెగరబట్టిండో చూడుండ్రి. గుండాయిజం చేసింది మీరే, మీ అటువంటి అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో అవే హనుమంతన్న, కేటీఆర్ నీ తెరువు రాలే, నీ జోలు తీయలే. ఏదో రౌడీలు గుండాలనంగానే నువ్వెందుకే భుజాలు తడుముకుంటున్నావు అంటే ఆ రౌడీ నువ్వే అని నీకు నువ్వే ఫిక్స్ అయినవా ఎట్లా? అయినా పట్నం జనాలకంతా తెలుసు ఎవలేందో, మనం మరిసినంత మాత్రాన జనం ఎడ్డోళ్ళేం గారు. సరే అదట్లుంటే తాకతుకు మించి బట్టలిప్పు ఉరికిస్తా, తోలు తీస్తా అని తూటిపత్రి మాటలు మాట్లాడుతున్నావు కదా. యోగి హెచ్చడి మాటలకే మల్కాజ్గిరి జనాలు మనల్ని ఓడగొట్టి ఇంట్లో కూసోబెట్టిండ్రు. అయినా సుత సోయి రాకుంటెట్లనే ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్ళే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదే రాబాయి. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు, అది వరుస. హీరో లెక్క ఎవరు మాట్లాడిరో, ధమ్కీలిచ్చి రౌడీ లెక్క ఎవరు మాట్లాడతారో జనం అన్ని చూస్తూనే ఉన్నారు. అయినా ఇదంతా కాదు. 2.5 ఏండ్ల ఏలుబడిలా ఏం ఎలుగబెట్టినామో గది చెప్పు, ఏం చేయలేకపోయినామో గది చెప్పు. అంతేగాని మీసాలు గడ్డాల ముచ్చట మనకెందుకే? అగో ఇంకేమో అంటాండు. ఒకటి గమనించాలా, కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్మొస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతా, నేను మాట్లాడటం కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాహ్ హనుమంతన్న మజాక. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతానికి కారు పార్టీలకు శ్రమ లేకుండా చేస్తున్నావు పోయే. నీ అసంటోళ్ళు ఒక్కలుంటే చాలు, వచ్చే ఓట్లల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవుడు ఖాయం. అయినా పార్టీలో స్వతంత్రం ఉంటదనుకుంటే ఏమో అనుకున్నాం గాని ఇంత స్వతంత్రం ఉంటది అనుకోలే. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇంటిరా మీ నాయకుడు సుభాషితాలు. మీరేమో మంచిగా అలికి పూసినట్లు పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలని మీ బాధలు మీరు పడుతుంటే, నడమల ఇసొంటి ఓడిపోయిన వాళ్ళు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేయాలని చూడబట్టే జర ఇసొంటోళ్ళని పార్టీకి దూరం పెట్టురు సారు, లేకుంటే అట్టి ఆగమైతామని అనుకుంటుర్రాట ఈ ముచ్చటిన అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.